హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ వీడియో ఏంటంటే అక్కడ మనకి నేను కొన్ని వీడియోస్ చూశానండి. పాపం రైతులు సేమ్ నిమ్మ తోటలలో మామూలు పంట చేలల్లో కూడా నత్తగుల్లల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మా తోటలో ఏమైనా ఉన్నాయా అని చూశాను. ఎందుకంటే మా తోటలో కూడా ఇటు సైడ్ మొత్తం వాటర్ ఉంటాయి, మొత్తం బురద ఉంటుంది. ఉన్నాయా ఏంటని కొంచెం నాకు భయం వేసింది. ఎందుకంటే మొత్తం కాండం తినేస్తున్నాయి, ఆకులు తినేస్తున్నాయి, ఇగురులు తినేస్తున్నాయి, మొత్తం పిచ్చి డ్యామేజ్ చేస్తున్నాయి అనేసి ఉన్నాయేమో చూసాను. చూడండి, మా తోటలో కూడా వాటర్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ వాటరే, మొత్తం వాటరే ఉన్నాయండి. నేను చూశాను, చెక్ చేశాను, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది ఒక రీజన్ ఉందండి. ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి అంటే పురుగు మందులు కూడా ఉన్నాయండి, కొడితే కూడా ఉన్నాయి. నేను కొంచెం పెద్ద వీడియో చేస్తాను, దాంట్లో పెడతాను, మీకు చూపిస్తాను జస్ట్ శాంపుల్ కోసం. నేను చెక్ చేశాను, కొమ్మల మీద కానీ కాండం మీద కానీ ఏమైనా ఉన్నాయని నేను చెక్ చేశాను. ఈ బురదలో వాటర్లో ఏమైనా ఉన్నాయని చెక్ చేశాను, కానీ లేవండి. కొంచెం బాధ అనిపించింది. ఫస్ట్ ఏమో నాకు భయం అనిపించింది ఫస్ట్ ఆ వీడియోలు చూస్తే. ఎందుకంటే చాలా కష్టపడి పెంచుతామండి, మందులు కొట్టి. కొంచెం చెట్టు డ్యామేజ్ అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇబ్బంది చాలా బాధ అనిపిస్తుంది. చెట్టు పోతుందండి, బలవంతా తినేసిన తర్వాత చచ్చిపోతుంది అది చెట్టు. సో నేను చూశాను, కొమ్మలకి ఏమైనా ఉన్నాయా, పాదులో ఏమైనా ఉన్నాయా అని చూశానండి. లేవు. వాటర్లు వర్షం వచ్చినప్పుడు ఏమైనా పైనుంచి ఏమైనా కొన్ని పడతాయేమోనండి, కానీ ఇంతగా అయితే ఇవి వచ్చినాయి ఎక్కడి నుంచి అంటే ఇంపోర్ట్ చేసుకున్న మొక్కల నుంచి వచ్చాయటండి. ఇగో చూడండి, పాదులో లేవు, కొమ్మలు కూడా లేవు. నేను చెక్ చేశాను, అదండి పరిస్థితి. లేవండి, బతికిపోయాను నేను. కొంచెం నాకు భయం వేసింది ఆ వీడియో చూడగానే. అదండి సిచ్యువేషను. థ్యాంక్ యూ.